హలో అండి అందరికీ. ఆకుకూరల్లో రారాజు అంటే గోంగూర. గోంగూర పచ్చడిని ఇష్టపడని వాళ్ళంటూ ఉండరు కదా. గోంగూరతో ఏ రెసిపీస్ అయినా చాలా టేస్టీగా ఉంటాయి. అంతేకాకుండా ఏ ఫంక్షన్లో అయినా సరే గోంగూర పచ్చడి ఉంటే కంపల్సరీ దాన్ని టేస్ట్ చేస్తాము. సో ఇక్కడైతే నేను ఒక కట్ట గోంగూర తీసుకుని కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకున్నాను. తర్వాత కళాయి తీసుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ధనియాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, మెంతులు వేసి పండు మిర్చి ఒక 3 తీసుకున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత కడిగి పెట్టుకున్న మనం గోంగూరను కూడా యాడ్ చేసుకొని కొంచెం చింతపండు, పసుపు, గల్లుప్పు వేసుకొని మంచిగా మగ్గించుకున్న తర్వాత ఒక గిన్నెకు తీసుకొని చల్లారిన తర్వాత దాన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇక్కడ 2 ఆనియన్స్, వెల్లుల్లి ఒక 10-12 అలా వేసుకొని మనకి సరిపడా కన్సిస్టెన్సీలో మిక్సీ పట్టుకున్న తర్వాత కొంతమంది మెత్తగా ఉంటే ఇష్టపడతారు, కొంతమంది ఇలా కొంచెం కచ్చా పచ్చాగా ఉంటే ఇష్టపడతారు. సో మనకు నచ్చిన విధంగా మిక్సీ పట్టుకొని ఇలా మళ్ళీ కళాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు ఇంకా కొంచెం ఇంగువ వేసుకొని ఉప్పు సరిపడింది లేనిది చూసుకొని ఇలా తాలింపు పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకొని ఆ తర్వాత మనం ఇక్కడ పైన మనకి ఆనియన్స్ స్ప్రెడ్ చేసుకుంటారు కదా, కొన్ని సన్నగా తరిగిన ఆనియన్స్ని కూడా ఇలా గార్నిష్ చేసుకున్నాను. ఇలా పంటికి తగులుతూ ఉంటుంది కదా మనం తినేటప్పుడు పచ్చడి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ గోంగూర పచ్చడిని తింటూ ఆస్వాదిస్తారు. ఈ గోంగూర పచ్చడిని ఇష్టపడిన వాళ్ళంటూ ఉండరు కదా. కాకపోతే కొంచెం మనం సాల్ట్ తక్కువ వేసుకొని తింటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.